డివైన్ పాత్ ప్రేక్షకులకు నమస్కారం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మనం ముందుగా ఏ పూజ మొదలుపెట్టినా అందులో వినాయక పూజ మొట్టమొదటిగా జరుపుకుంటాం మనం. వినాయక చవితి వచ్చేస్తుంది. అయితే శ్రావణ మాసం అయిన తర్వాత వెంటనే మనకి మొట్టమొదటిగా వచ్చే పండుగ వినాయక చవితి. మరి ఈ వినాయక చవితిని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి వీధిలో కూడా వినాయక పందిరి వేస్తూ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి వాళ్ళ శక్తి కొలది కొన్ని రోజుల పాటు అంటే 9, 11, 13 ఇలా కొన్ని రోజుల పాటు విగ్రహ ప్రతిష్ఠ చేసి స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు మీ ముందు స్పెషల్ స్టోరీతో వచ్చాము. అదే మట్టి గణపతి. మట్టి గణపతిని ప్రతిష్ఠించడం అనేది కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది పాటిస్తూ వస్తున్నారు. పిఓపి విగ్రహాలకి స్వస్తి చెప్తూ మట్టి గణేశుడిని పూజించుకుంటూ వస్తున్నారు. అయితే మనం ప్రెజెంట్ అయితే నల్లకుంటలో ఉన్న షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మట్టి గణేశులు అనేది వివిధ రకాల రూపాల్లో అలాగే ఎంతో అంటే ప్రత్యేకంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. మనం ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము. చిన్న విగ్రహం దగ్గర నుంచి దాదాపుగా 22, 25 ఫీట్ల విగ్రహాల వరకు కూడా కేవలం మట్టితో అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్లో ఉంటున్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మట్టి విగ్రహాలని కొనుగోలు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయడం వల్ల అనేక పర్యావరణానికి సమస్యలు తలెత్తడమే కాకుండా పొల్యూషన్ కూడా మనకి సంభవించడం జరుగుతుంది. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మనకి ఆ భూమిలోకి వెళ్లకుండా ఎంతో అంటే ఆ వాటర్లో కలవడం వల్ల ఆ వాటర్ కూడా కలుషితం అవడం మనం చూస్తున్నాం. అదే ఈ మట్టి గణపతిని కనుక పూజినట్లయితే మనకు పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే మట్టి గణపతినే పూజించాలి అని పురాణాల్లో కూడా మనకి రాయడం జరిగింది. అందులో కూడా మనకి కనిపిస్తుంది మట్టి గణపతిని పూజిస్తే అత్యంత విశేషమైన ఫలితాలు కూడా వస్తాయని. మనం ప్రెజెంట్ అయితే మట్టి గణపతి చేసే స్టాల్లో అయితే ఉన్నాము. ఇక్కడ వివిధ రకాలైన విగ్రహాలని చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాల వరకు కూడా ఇక్కడ మనకి కనబడుతున్నాయి. అండ్ అలాగే ఎక్కడ వివిధ ప్రాంతాల వాళ్ళకి ఏదైతే డిజైన్ అనుకుంటున్నారో ఆ డిజైన్ ఇస్తే ఈ డిజైన్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ విగ్రహం మనకి దగ్గరగా 18 ఫీట్ విగ్రహం అనమాట. 18 ఫీట్ విగ్రహాన్ని కూడా కేవలం మట్టితో, అది కూడా ఈ మట్టిని కర్ణాటక ప్రాంతం నుంచి అయితే ఈ చికనీ మట్టి అని తీసుకొస్తున్నారు. మరి ఈ చికనీ మట్టితో కర్ణాటక నుంచి తీసుకొచ్చిన ఈ మట్టితో ఇక్కడ విగ్రహాలను కూడా తయారు చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడు ఎంతో వైభవోపేతంగా జరుపుకునే ఈ వినాయక పండుగకి హిందువులు కూడా ఎంతో విశిష్టంగా జరుపుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి ఇంటి నుంచి కూడా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి అలాంటి వినాయకుడి ప్రతిమ దేనితో తయారు చేసి పూజించాలి అనే దాని పట్ల శాస్త్రాలు కూడా ఎన్నో చెబుతూ వస్తున్నాయి మనకి. పురాణాల ప్రకారం గణేశుడు మట్టితో చేసిన రూపంలో ప్రత్యేకించి కనుక పూజలు చేసినట్లయితే ఎన్నో సత్ఫలితాలు కలుగుతాయని కూడా మనకి చెప్తున్నారు. మరి మట్టి గణపతి నుంచి ఆ పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది కాబట్టి మట్టితో చేసిన విగ్రహం గురించి హిందూ గ్రంథాలు అలాగే పురాణాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా మట్టితో చేసిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో హిందూ గ్రంథాల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా సత్ఫలితాలు ఇచ్చే విధంగా కూడా ఈ విగ్రహాలు మనకి ఉపయోగపడతాయి. అలాగే మనకి సత్ఫలితాలు ఇస్తాయని కూడా ఎన్నో గ్రంథాలు చెబుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే ప్రతి విగ్రహానికి కూడా డిఫరెంట్ డిజైన్తో పాటు వాళ్ళు ఇస్తున్న ఫినిషింగ్ కూడా, అలాగే ఈ విగ్రహాలకి వాళ్ళు ఏవైతే కలర్స్ వేస్తున్నారో అవి కూడా ఆర్గానిక్ కలర్స్ అయ్యి ఉంటాయని కూడా వారు చెప్తున్నారు. ఈ విగ్రహ నిమజ్జనం సమయంలో ముఖ్యంగా పెద్ద చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాల వరకు ప్రతిష్ఠించిన తర్వాత పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత నిమజ్జన కార్యక్రమాల్లో పిఓపితో చేసే విగ్రహాలు ఎంతో కలుషితభరితంగా మనకి కనిపిస్తున్నాయని చెప్పాలి. మరి ఇలాంటి మట్టి గణేష్ అది కూడా మట్టితో చేయడమే కాకుండా విగ్రహాలని దానిపైన వేసే కలర్స్ కూడా ఆర్గానిక్ కలర్స్ అవ్వడం వల్ల ఆ నీటిలో కూడా అవి త్వరగా ఇంకిపోయి కలిసిపోతే అది కాలుష్యానికి కూడా ఎలాంటి చూపవు అనే దాని పట్ల కూడా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఎవరు ఇచ్చిన డిజైన్ ప్రకారం వాళ్ళకి తగ్గట్లుగా ఇక్కడ డిజైన్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే పురాణాల్లో మట్టి గణపతిని ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే కూడా మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే శుభప్రదంగా భావించే విధంగా కూడా పురాణాల్లో ఈ మట్టి గణపతిని ఉపయోగించాలి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఆచార్య మహాపితుడు ఎవరైతే ఉన్నారో
ఆచార్య వరమహాపితుడు ఎవరైతే ఉన్నారో తన గ్రంథం బృహత్ సంహితంలో కూడా ఈ మట్టి విగ్రహాలు పూజించడం శుభమని కూడా వివరించడం జరిగింది. అలాగే మట్టి గణనాథుడు కాకుండా పసుపుతో కూడా చేస్తూ ఉంటారు. కానీ పెద్ద ఎత్తున ఈ చలవ పందిళ్ళు ఏవైతే ఉంటాయో వినాయక చవితి సందర్భంగా ఈ చలవ పందిళ్ళలో ఈ ప్రతిష్ఠించే విగ్రహాలు ప్రత్యేకించి మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించడం వలన పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగడమే కాకుండా నిమజ్జన సమయంలో కూడా అవి త్వరగా భూమిలోకి ఇంకిపోతాయి. ఎలాంటి కలుషితం కలగదని చెప్పుకోవాలి. మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క విగ్రహానికి అంటే ఎన్ని ఫీట్స్ ఇప్పుడు ఎవరి శక్తి కొలది వాళ్ళు విగ్రహాలని తయారు చేయించుకుంటూ ఉంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో వినాయక చవితి వచ్చిందంటేనే ఆ సందడి మామూలుగా ఉండదు. అటు ఖైరతాబాద్ కావచ్చు, బాలాపూర్ కావచ్చు, ప్రతి చోట కూడా ఇప్పటికే మనకి పనులు కూడా పూర్తయ్యాయి. ఆ పనులు కూడా స్టార్ట్ చేసేసారు వినాయక చవితి నిమిత్తంగా. ఏవైతే విగ్రహ ప్రతిష్టలు ఉన్నాయో అవి కూడా అంగరంగ వైభవంగా మొదలైపోయినాయి అని చెప్పాలి. ఈ ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత శ్రావణ మాసం రాగానే మనం మొట్టమొదటిగా చేసుకునే పండుగ వినాయక చవితి పండుగ. మరి ఈ వినాయక చవితి పండుగకి జరుపుకోవడానికి హైదరాబాదే కాదు ముఖ్యంగా హైదరాబాద్ అయితే అంగరంగ వైభవంగా ముస్తాబవుతుందనే చెప్పాలి. హైదరాబాద్తో పాటు కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ వినాయక చవితి పండుగ కోసం వేయి కలతో ఎదురు చూస్తున్నారు. ధూమ్ ధామ్గా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవడానికైతే అందరూ సిద్ధమైపోయారని చెప్పాలి. మనం ఇక్కడ ఈ మట్టి గణేష్ తయారు చేసే ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు విగ్రహాలకు కూడా ఎలాంటి ఫినిషింగ్ అనేది ఇస్తున్నారంటే మట్టితో కూడా ఇన్ని ఫీట్ విగ్రహాలు చేయొచ్చు అనే విధానం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మట్టితోనే కాదు దానిపైన ఆ విగ్రహం పైన ఇచ్చిన ఫినిషింగ్ తర్వాత అందరూ కూడా రంగురంగుల బొమ్మల్ని ప్రతిష్ఠించాలి అనుకుంటారు. ఆ వాటికి తగ్గట్టుగా కూడా వాళ్ళకి ఏదైతే ఇష్టమైన కలర్స్ ఉన్నాయో ఇష్టమైన డిజైన్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టుగా కలర్స్ కూడా ఆర్గానిక్ కలర్స్ ఇక్కడ వాడుతున్నారు. అయితే మనం ఇక్కడ నిర్వాహకులను కూడా అడిగి తెలుసుకుందాము. వాళ్ళు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా మట్టి గణేష్ విగ్రహాల గురించి. ఎకో ఫ్రెండ్లీ వినాయకుల్ని తయారు చేసే నేపథ్యంలో ఇక్కడ మనం ఒక షాప్లో ఉన్నాము. మరి ఈ షాప్ నిర్వాహకులు కూడా కేకే మండల్ మనతో ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, అలాగే ఎన్ని ఫీట్ల వరకు విగ్రహాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మట్టి గణేష్ విగ్రహాలు తయారు చేస్తున్నారు? నేను 22 ఇయర్స్ నుంచి మన మట్టి గణపతి తయారు చేస్తున్నాం ఇక్కడ. 22 ఇయర్స్ నుంచి. మరి 22 ఇయర్స్ నుంచి అంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ మట్టి గణేష్ గురించి అందరికీ అవగాహన కలగడము, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్ని ఫీట్స్ వరకు మీరు చేస్తూ ఉంటారు? ఈ సంవత్సరం మన దగ్గర 22 ఫీట్ దాకా ఉన్నాయి మన ఈ వర్క్షాప్లో. బయట పెద్దది ఉన్నాయి కానీ మనం ఇక్కడ కనీసం ఇంకా 10 ఇయర్స్ ముందు ఎట్లా ఉండే ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగినాయి. అందరు మట్టి విగ్రహాలు పెట్టాలి, అది పొల్యూషన్ ఉండదు కదా దీనికి. మన మంచిది మట్టిది పెడితే మన అన్ని పరివారానికి మంచిది. ఈ మట్టి విగ్రహాలు తయారు చేయడం ప్రతిష్ఠించడం అంటే పొల్యూషన్ రహితంగా అనుకుంటాం మనం. దీని గురించి ఇంకొంచెం మీరు ఏం చెప్తారు? ఇది మనం హానికారక వస్తువులు మేము యూజ్ చేయలేము. మట్టి, వరిగడ్డి, కట్టెర్, గోను సంచి ఇది న్యాచురల్ ఐటెం అన్ని యూజ్ చేస్తాం. మనం ఏదైనా కెమికల్ యూజ్ చేస్తలేము దీనికి. దాని గురించి పొల్యూషన్కి మంచిది. అందరు ఇదే దాని మీదనే వస్తున్నాడు. అందరు పిఓపి అవాయిడ్ చేస్తున్నాడు కొన్ని మనిషి. ఇది పెట్టాలి, అక్కడ నిమజ్జనం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే అది పిఓపి బ్యాండ్ చేసింది కదా, అప్పటి నుంచి మట్టిది చాలా మనిషి పెట్టుకున్నాక తర్వాత ఇది పెడుతున్నాడు ఇప్పుడు ఎక్కువ మనిషి. ఎక్కడి నుంచి ఈ మట్టిని తీసుకొస్తారు సార్ మీరు? కోల్కతా గంగామట్టి. కోల్కతా గంగామట్టి, ఇంకా లోకల్ మన ఓన్గిరి సైడ్ చెడు ఉంటాయి కదా, దూరం నుంచి కుండలు తయారు చేస్తారు. ఆ మట్టి మన లోపల ఇస్తాం. బయట మొత్తం ఫినిషింగ్ అయితే మన కోల్కతా గంగామట్టితో చేస్తాం. అంటే సుమారుగా ఎన్ని విగ్రహాలు ప్రతి సంవత్సరం తయారు చేస్తూ ఉంటారు? ఈ సంవత్సరం ఎంతమంది వచ్చారు ఈ విగ్రహాలు? మా దగ్గర ఇప్పుడు 29 మెంబర్స్ ఉంది పనిచేసేటోళ్ళు. ప్రతి సంవత్సరం ఒక 300 నుంచి 400 చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అంతే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా 3 to 400 కొంచెం పైన ఉంటుంది. చూసుకున్నట్లయితే ఈ మట్టి విగ్రహాల్లో ప్రత్యేకించి తీసుకునే మట్టి లోకల్ మట్టి ఏదైతే ఉందో ఫస్ట్ ఆ మట్టితో విగ్రహం తయారు చేస్తారు. తర్వాత ఫినిషింగ్ కోసం అయితే కోల్కతా నుంచి అయితే మట్టి తీసుకురావడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే కలర్స్ కూడా ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేసి ఈ ఫినిషింగ్ అనేది ఇస్తామని చెప్తున్నారు. అలాగే గత 22 సంవత్సరాలుగా ఈ మట్టి గణేషుని తయారు చేయడమే కాకుండా దగ్గరగా ప్రతి సంవత్సరం 300 నుంచి 400 విగ్రహాల వరకు తయారు చేస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా పర్యావరణ రహితంగా ఏదైతే మనం అనుకుంటున్నామో మట్టి గణేష విగ్రహాలు, ఈ విగ్రహాలని అందరూ కూడా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా అందరూ ఎక్కువ మొత్తంలో వినియోగించడం, అలాగే
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీద అవగాహన కలిగి కాలుష్య రహితంగా ఉండాలి అని చెప్పి పర్యావరణం కోసం, పర్యావరణాన్ని కాపాడడం కోసం హైదరాబాద్ వాసులు అందరూ కూడా మట్టి గణేష్నే తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ గొప్ప ఇనిషియేషన్ తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ Politicos Divine Path. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.